హలో ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం అయితే నేను రొయ్యల వేపుడు బిర్యానీ అండి మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి. పనులన్నీ పక్కన పెట్టేసుకొని మీరు కూడా ట్రై చేయండి. చివరి వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు. సో కలర్ని చూసి మాత్రం బ్యాక్ వెళ్ళిపోవద్దు. ముందుగా అయితే రొయ్యలను క్లీన్ చేసేసుకోండి. దానికి ఉన్న బ్యాక్ బోన్ కూడా తీసేసి చక్కగా ముందైతే మ్యాగ్నేట్ చేసేయండి. దీనికోసం అయితే కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా వేయాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటది. వేసేసి చక్కగా మిక్స్ చేసేయండి. ముక్కకి పట్టాలి కదండీ! ఉప్పు, కారం దేనికైనా టేస్ట్ రావాలంటే ముందు ఉప్పు, కారం పట్టాలి. అంతే అదొకటే ఉప్పు, కారం ఉంటే చాలు అసల. తర్వాత ఎక్స్టర్నల్ యాడెడ్ అనమాట ధనియాల పౌడర్. తర్వాత ఇది ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ మనకి రొయ్యలు 1 కేజీ తీసుకున్నానండి. క్లీన్ చేసినాక అది హాఫ్ కేజీ కొంచెం తక్కువైపోతాయి కదా! సో దాన్ని బట్టి అయితే నేను కొద్దిగా ఆయిలు అలాగే ఘీ 2 యాడ్ చేసుకుంటున్నాననమాట. దీనికోసం అయితే బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండీ! అదేనండి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవి వేసేసుకోవాలన్నమాట. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని చక్కగా వేయించండి. మనకి ఎప్పుడైనా సరే కర్రీ టేస్టీగా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. పచ్చి వాసన రాకూడదు. ఈ స్టేజ్‌లోనే ఇది వేగుతున్న స్టేజ్‌లోనే ఈ జీడిపప్పు వేయండి. జీడిపప్పు రొయ్యల వేపుడు బిర్యానీ అబ్బబ్బబ్బబ్బా! తింటుంటే ముద్ద ముద్దకి జీడిపప్పు వస్తుంటే, రొయ్యలొస్తుంటే చాలా బావుంటుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేయండి. చక్కగా తిప్పేయండి. మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఎందుకంటే దానిలో ఉన్న నీరంతా కిందకి దిగుతది కదండీ! చక్కగా ముక్క గూడా ఉడికిద్దనమాట. ముక్క ఉడకాలి. సో, ఈ స్టేజ్‌లో ఏంటంటే మనం మసాలాలు వేసుకుందాం. బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా 2 వేసుకొని చక్కగా మిక్స్ చేసేయండి. ముక్కలకి పట్టాలి గదా! మనం ఏది ఏసినా ఏ మసాలా వేసినా చక్కగా తిప్పేసేయాలి. మిక్స్ చేస్తే వాటికి గూడా పడుతుందనమాట. అంతే కదా! చివరి వరకు చూడండి మన వీడియోని. మీరు కూడా ట్రై చేయాలండోయ్! కామెంట్‌లయితే చేయండి. అస్సలు చేయకుండా ఉండొద్దు. మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే ఒక నిమిషం ఉడకనివ్వండి. పట్టాలి గదా! మసాలాలు పట్టే వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత మనం చక్కగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా ఉంటది కదా! యాడెడ్ ఫ్లేవర్స్ అవి చక్కగా ఏసేసి మిక్స్ చేసేయండి. మనకి ఇవేనండి టేస్ట్ ఇచ్చేది ఎక్స్టర్నల్‌గా. కొత్తిమీర, పుదీనా లేకుండా మనం నాన్ వెజ్ అనేది చేయలేం. ఏది చేసినా కూడా చివర్లో అలాగా కొంచెం టచప్ ఇస్తే దాని ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, చక్కగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. ఉడకనివ్వండి. కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. నేను ఎలాంటి కలర్ యూజ్ చేయలేదు. అందుకోసమే మీకు ఇలాగా కనిపిస్తుందనమాట. నేను ఏదన్నా కలరు లేకపోతే కాశ్మీరీ రెడ్ మిర్చి అంటారు కదా! అలాంటివి ఏస్తే ఏంటంటే మనకి కలర్ కనిపిస్తది. సో, నేను అవేమి యాడ్ చేయలేదు కాబట్టి కలరు లేదనమాట. సో, అలాగే మనం ఏంటంటే లాస్ట్ దింపే ముందు మనం లెమన్ స్క్వీజ్ చేసుకొని, ఆ రసం అనేది వేసేసుకొని మిక్స్ చేసి, ఆ తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనమైతే ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం రైస్ కోసం అయితే బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. అలాగే ఆయిల్ యాడ్ చేసుకుందామండి. బాండీలో ఆయిల్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనకి నూనె కాగిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకులు, అలాగే లవంగాలు, యాలకులు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకుందామండి. మనకి ఇవే కదా ఫ్లేవర్ ఇచ్చేది. కొంచెం తక్కువ ఏసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్‌గా ఉంటుంది. ఎక్కువ స్పైసీ గూడా ఉండదు. అలాగే తరిగి పెట్టుకున్న ఆనియను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి వేయించుకుందాం అనమాట. ఈ స్టేజ్‌లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. చక్కగా మిక్స్ చేసేయండి. మనకి వేగాలి కదా! ఈ మిశ్రమం అంతా వేగిన తర్వాత కొంచెం మనం యాడ్ ఆనండి ఇదైతే. టొమాటో ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసుకోండి. నాట్ నెసెసరీ అనమాట. మీకు ఇష్టమైతే ఏసుకోండి.
బానే ఉంటుంది. వేసుకున్నా, వేసుకోకపోయినా కూడా బానే ఉంటుంది. నేనైతే స్మాల్ సైజు టమాటో అనేది యాడ్ చేసేసి కొంచెం మూత పెట్టేసానండి. మగ్గిద్ది గదా! వెంటనే మూత పెట్టేస్తే చూసారా? ఈ స్టేజ్‌లోనే మనం అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా! అలాగే గరం మసాలా. దీనిలో అయితే మనకి కారం యాడ్ చేయక్కర్లేదండి. మనకి కారం యాడ్ చేయకుండా ఉంటేనే బావుంటుంది ఫ్లేవర్ అనేది. సో, దీనిలో మసాలా ఒకటే యాడ్ చేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఉంది స్పైస్‌కి. స్పైసెస్ అయితే సరిపోతుంది. నాట్ నెసెసరీ అనమాట. సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసేసుకొని గూడా చక్కగా మిక్స్ చేసేయండి. అలాగే దీనికోసం అండి పెరుగుని 2 టేబుల్ స్పూన్ తీసుకొని చక్కగా క్రీమీగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలో యాడ్ చేసేసి కొంచెం సేపు వేగనివ్వండి. మిక్స్ చేసేయండి. ఇది కూడా వేగాలనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి ఎవరికైనా సరే, మీ ఫ్రెండ్స్‌కైనా ఈ రెసిపీ అనేది మీరు షేర్ చేయండి. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మనం పుదీనాను, కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే బియ్యం అయితేనండి నేను తీసుకున్న ఈ గ్లాస్‌తో 2 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నాను. నేను బాస్మతి ఆల్రెడీ ఏంటంటే ఒక 30 మినిట్స్ వరకు నానపెట్టానండి కడిగి. అందుకోసం నేను 1 ½ అంటే 2 గ్లాసుల బాస్మతి రైస్‌కి నేను 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందనమాట. ఇంకా ఎక్సెస్ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ అయితే 1 ½ వాటర్ అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ మస్ట్. సో, ఇలా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. అలాగే ఈ స్టేజ్‌లో మీకేమన్నా సాల్ట్ సరిపోతే గనక మీరు కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకొని మూత పెట్టేసి పైన వెయిట్ పెట్టేసేయండి. ఈజీగా మీకు కొంచెం మీడియంలో పెట్టుకోండి. వెంటనే మగ్గిపోతుంది. తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండనమాట. ఒక 3, 4 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. చూసారా? ఇంకొంచెము వాటరున్నాయి. ఇంకొంచెం మగ్గాలి కూడా రైసు. సో, దీన్నేం చేద్దామంటే పాన్ మీద పెట్టుకుందాం. ఎందుకంటే దమ్ పెట్టుకుందాము అనుకున్నాం కదా! దమ్ బిర్యానీలాగా. సో, పాన్ పెట్టుకుందాం. సో, లాస్ట్ ఏంటంటే ఆ మాయిశ్చర్ అంతా గూడా ఉడికేటప్పుడు మనకి అడుగంటకుండా మంచిగుంటుంది రైసు. సో, అందుకని కింద పాన్ పెట్టుకొని, ఆ తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసుకున్నామో ఫ్రై, ఆ ఫ్రై అనేది పైన యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మనము ఈ దమ్ పెట్టుకుంటేనండి మనకి ఫ్లేవర్ అంతా రైస్‌కి పడుతుంది. టేస్టీగా ఉంటుంది. మనము అంటే మామూలుగా అయితే దమ్ అంటే కర్రీ ఏసి, రైస్ ఏసి అలాగా 3, 4 లేయర్స్ ఏస్తూ ఉంటారు కదా! సో, అంత రిస్క్ లేకుండా నా దగ్గర అంత పెద్ద బాండీలు కూడా ఎక్కడో పైన పెట్టేసున్నాయి. ఇప్పుడెక్కడ తీయలేక నేనైతే ఇలా వేస్తున్నాననమాట. ఇలా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బానే ఉంటుంది టేస్ట్ అయితే. ఎక్సలెంట్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమైతుంది. చూసారా మా హస్బెండ్ జీడిపప్పు లేపేశారు. ఒక మధ్యలో ఒక రొయ్య ఒక ప్రాన్ పీస్ కూడా ఎత్తేసారనమాట. బావుంది. టేస్ట్ బావుంది అని. సో, ఇలా పెట్టేసేసి వెయిట్ మీరొక 2 మినిట్స్ అయితే అలా దమ్ పెట్టి ఉంచండి. సిమ్‌లో పెట్టేసేయండి. సిమ్‌లో పెట్టేసిన తర్వాత చూడండి ఒకసారి. మీరు చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. అడుగంటదనమాట. రైస్ అయితే చూసారా ఉడికిపోయింది. మీకు ఏదైతే మాయిశ్చర్ ఉందో అదంతా పోయిందనమాట. ఇప్పుడైతే మీరు సర్వ్ చేసుకొని చక్కగా ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకోండి. దాని మీద లెమన్ స్క్వీజ్ చేసుకోండి ఆనియన్ మీద ముద్ద పెట్టుకుంటూ కాజు విత్ ప్రాన్ ఫ్రై, కొంచెం రైస్ పైన ఆనియన్ పీస్ అబ్బా! తింటే నెక్స్ట్ లెవెల్. అస్సలు వదిలిపెట్టరు మీరైతే. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. మన వీడియోస్ ట్రై చేయండి. బావుంటుంది. నేను చెప్తున్నాను కదా! అలాగే చివరి వరకు చూసిన వారందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మా ఛానల్‌ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.